చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుని మా యొక్క జీవితాలను మార్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాం తండ్రి. వినబడుతున్న మాటల్లో ఏమైనా మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఉన్న పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. విన్నారు కదా, బోధ వేరు సువార్త వేరు. ఇప్పుడు మరి మన ఆదాం చెప్పింది ఏంటి? సువార్త కాదు, అది బోధ అండి. ఈరోజు నేను చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను, సమయం చాలా అయిపోయింది. ఉదయం నుంచి మన మైక్లో ఒంగూరు మైక్లో మా విషయం చెప్తున్నారు, విన్నారు కదా మీరు. దాని నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నారు, విన్నారా? ఏమన్నారు చెప్పండి సరే మరి చెప్పు. ఆరోగ్యం గురించి, ఆహారం ఏం తినాలో, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో డెమో క్లాస్ ఉంది, అందరూ తప్పనిసరిగా రండి. ఎక్కడైనా పడిన మాట ఇది. అంటే వాళ్ళ గ్రంథాల్లో లేదా ఆరోగ్యం ఎలాగా ఉండాలో, ఆరోగ్యంగా ఎలా జీవించాలో వాళ్ళ గ్రంథాల్లో లేదండి. ఉందా లేదా చెప్పండి. ఉంటే ఎప్పుడో చెప్పేసేవాళ్ళు కదండి. లేదు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. ఇంక అర్థం అవట్లా. డెమో అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం గురించి మేము క్లాస్ కండక్ట్ చేసాం, అందరూ తప్పనిసరిగా రండి. ఇది అక్కడ వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం పంచబోయే పాంప్లెట్ ని ముందే తెచ్చేసారు, లేకపోతే అందరూ తలొట్టించి. అక్కడ డెమో క్లాస్ ఏంటి ఇప్పుడు చెప్తాం మీకు నేను. అందుకే ఈ డెమో క్లాస్ ఇచ్చేది మా ట్యూషన్ స్టూడెంట్, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ట్యూషన్కి వచ్చిన స్టూడెంట్ అనమాట. తలొట్టిచ్చేసాం, సరిపోతాయి అందరికి. మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గర ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిందే. నేను కూడా చిన్న తప్పు చేశాను. ఏంటంటే సంక్రాంతికి ఒక ఆదివారం సెలవు ఇచ్చి నేను చాలా తప్పు చేశాను. ఒక్క దెబ్బతో 3 ఆదివారాలు ఎఫెక్ట్ వచ్చింది. నాకు కూడా ఉంటుంది తీర్పు. అవకాశం ఇచ్చింది నేనేగా. ఏ అవకాశం ఇచ్చింది? క్రితం ఆదివారం సెలవు అవకాశం ఇచ్చింది నేనే. 2వ ఆదివారం అది ఏమైందంటే అవకాశం అయింది. అంతేనా కాదా? ఇక నుంచి సంక్రాంతికి కానీ దసరాకి కానీ సెలవులు నేను ఇవ్వను. ఒకవేళ మీరు తీసుకుంటే దేవుడికి సమాధానం చెప్పుకుని మీరు తీసుకోండి, నాకు ఎటువంటి సంబంధము లేదు. ఓకేనండి. మీతో పాటు శిక్ష ఎవరికంటే నాకు కూడా పడుతుంది. కాబట్టి నేను నా జాగ్రత్తలు నేను కృష్ణ. ఈ ఆదివారం రాకపోవటానికి కారణం ఏంటంటే మొన్న ఆదివారం సెలవు ఇవ్వటమే కారణం. రాజేశ్వరులు రాకపోవటానికి కారణం కూడా అదే, మొన్న ఆదివారం నేను సెలవు ఇవ్వటమే కారణం. కాబట్టి ఇక నుంచి ఈ 2 కూడా నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇక అది మీ ఇష్టం. మా ఆవిడని నేను రెండిట్లు కూడా నిర్బంధించేసాను వెళ్ళినవల్ల. అటు దసరాకి వెళ్ళినవల్ల, ఇటు సంక్రాంతికి కూడా వెళ్ళినవల్ల. ఆదివారాలు కూడా మిస్ అవ్వకుండా మేము చర్చకొచ్చే. ఇప్పుడు మేము వస్తేనే మీకు చెప్పగలుగుతాం. మేము మానేసి మీరు రండి అంటే అది జరగని పనండి. ఆరోగ్య రహస్యాలు మనం ఎలాగో చెప్పుకుంటున్నాం. దాంట్లో ఇది 8వ పార్ట్ అనుకోండి. ఈరోజు మన గ్రామంలో జరిగే డెమో క్లాస్ అండి. జాగ్రత్తగా వినండి. పేపర్ మీ అందరికి కూడా ఇచ్చేసాను. ఎవరైనా ఎప్పటికైనా ఆరోగ్యం గురించి కావాలి అంటే ఎక్కడికి రావాలంటే బైబిల్ దగ్గరికి రావాల్సింది. ఈ సంవత్సరం మన క్యాలెండర్లో కూడా ఆరోగ్య రహస్యాలు 4 వేసాం. దానికి సంబంధించి 8, 9 పాఠాలు చెప్పాను. 9 పాఠాలు ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టాను. మీరు ఎప్పుడైనా సరే ఆ పాఠాలు వినొచ్చు. ఈరోజు దానికి సంబంధించి ఒక పాఠం చెప్తానండి. దావీదు గారు తన జీవిత కాలంలో తను బోధ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. ఇప్పుడు మన గ్రామంలో ఎంతమంది అయితే బోధకులు ఉన్నారో వాళ్ళందరికన్నా మీకు విశేషమైన జ్ఞానం ఉండాలి. నేను చెప్పింది మీకు అర్థమైందండి? అర్థం అవ్వలేదా? ఎవరైతే నేను బైబిల్ గురించి చెప్పగలనని చెప్తున్న వారందరికన్నా విశేషమైన జ్ఞానం ఉండాలి మనకి. ఓకేనండి. అలాంటి పాఠాలు మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా మీకు ఆరోగ్య రహస్యాలు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మీరు ఒకసారి పేపర్ చదివారు కదా, మిగిలితే నాకు పడతారా? ఇక్కడ
మనిషి ఆరోగ్యం కావాలంటే గుర్తుంచుకోండి, నోట్లోకి వెళ్ళేది జాగ్రత్తగా ఉండాలి, నోట్లో నుంచి బయటకు వచ్చేది జాగ్రత్తగా ఉండాలండి. అదేంటి, నోట్లోకి వెళ్ళేది జాగ్రత్తగా ఉండాలి, నోట్లో నుంచి బయటకు వచ్చేది కూడా జాగ్రత్తగా. నోట్లోకి వెళ్ళేది అంటే ఫుడ్, ఆహారము, నోట్లోంచి బయటకు వచ్చేది అంటే మాట. మాట జాగ్రత్తగా ఉన్న ఆరోగ్యంగా ఉంటాం, తినే తిండి జాగ్రత్తలు తీసుకున్న ఆరోగ్యంగానే ఉంటాం. నోటిని కంట్రోల్లో పెట్టుకోగలిగితే అసలు అనారోగ్యమే రాదండి. ఎక్కడ తేడా అవుతుందంటే ఈ కంట్రోలింగ్ తప్పడం వల్ల తేడా అనేది వస్తుంది. శరీరాన్ని రుచులతో పెంచి పోషిస్తే తర్వాత ఆస్తులన్నీ అమ్మినా ఆరోగ్యం రాదు. అప్పుడు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు ఆ నోట్లోనికి వెళ్ళే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఓకేనండి. నోటికి ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు నోట్లోంచి వచ్చే మాటలకి కళ్ళెం పెట్టుకోమని చెప్పబడింది యాకోబు పత్రికలో. నోట్లోంచి బయటకు వచ్చే మాటలకి ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెట్టుకోవాలి. నోట్లోకి వెళ్ళే ఆహార విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కళ్ళెం అనేది పెట్టుకోవాలి. కళ్ళెం పెట్టుకోకపోతే ఏం జరిగిద్దంటే మొత్తం సర్వ శరీరం కూడా అనారోగ్యాల పాలనేది అయిపోతుంది. మీకు చిన్న ఉపమానం చెప్తాను దీనికి సంబంధించి. ఒక వ్యక్తి మంచి కోటేశ్వరుడు అండి, పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలు పెట్టారు, పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చారు. మనోడికి జీవితం మీద వైరాగ్యం వచ్చింది. ఈ బంధాలు, ఈ బాంధవ్యాలన్నీ తప్పించేసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతాడు? సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. సన్యాసుల్లోకి వెళ్ళిపోయి సుమారు 10 సంవత్సరాలు గడిపాడు. 10 సంవత్సరాలు గడిపిన తర్వాత అక్కడ కూడా బోరు కొట్టింది. ఏంటిది ఇలాగుంది, ఇక్కడ ఏదో అనుకుని వచ్చాను. ఇలాంటి వైరాగ్యంతో ఉన్న ఇంకో ఆవిడ కనపడింది, అక్కడ పరిచయం అయింది. ఈవిడ కూడా కోటేశ్వరురాలే. ఈవిడికి కూడా ఇలాగ పెళ్ళి అయింది, 3 పిల్లలు అయిన తర్వాత జీవితం మీద విరక్తి కలిగి అక్కడ సన్యాసంలో జాయిన్ అయింది. వీళ్ళిద్దరికి పరిచయం అయ్యి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరు ఈవిడి గురించి ఆవిడ, ఆవిడ గురించి ఆవిడ, మళ్ళీ వీళ్ళిద్దరికి ఆ జీవితం గురించి ఆసక్తి పుట్టి మళ్ళీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఆశ్రమంలో ఉన్నస్తారా ఉన్నవారు కాబట్టి బయటికి పంపించారు. మళ్ళీ వీళ్ళిద్దరికి 2-3 పిల్లలు పుట్టి మళ్ళీ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి ఏమొచ్చిందంటే మళ్ళీ వైరాగ్యం వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ విడిపోవాలి. సన్యాసులకు వెళ్తాం కదా, అక్కడ బోరు కొట్టే కదా ఇంట్లోకి వచ్చారు. కుటుంబంలో వైరాగ్యం వచ్చి సన్యాసుల్లోకి వెళ్ళారు. సన్యాసం బోరు కొట్టి మళ్ళీ వాళ్ళిద్దరు పెళ్లి చేసి మళ్ళీ కుటుంబంలోకి వచ్చారు. మళ్ళీ వైరాగ్యం వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? ఈయన ఏమనుకున్నాడంటే తన భార్య గుర్తుకొచ్చి పిల్లలు గుర్తుకొచ్చి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆవిడ కూడా ఏమనుకున్నాడు, తన భర్త తన పిల్లలు గుర్తుకొచ్చి అక్కడికి వెళ్ళిపోదాం ఆయన అనుకున్నాడు. ఇద్దరు బయలుదేరితే దారిలో ఎవరో తగిలి ఏం చెప్పారంటే మళ్ళీ అక్కడికి ఎందుకు, అది వైరాగ్యం వచ్చా కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు అనాథాశ్రమం ఉంది, ఇక్కడ సేవ చేసుకుంటే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పారు. ఆవిడ ఒక అనాథాశ్రమంలో జాయిన్ అయింది, ఈయన ఒక అనాథాశ్రమంలో జాయిన్ అయ్యారు. ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో సేవ చేసుకున్నారు. 10 ఏళ్ళు గడిచింది. మళ్ళీ వైరాగ్యం వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోదామని బయలుదేరారు. ఆవిడ బయలుదేరింది, ఆయన బయలుదేరారు. కానీ ఇన్నేళ్ళు వాళ్ళు ఊరికనే ఉంటారండి. పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది, ఆవిడ ఇంకో భర్తను పెళ్లి చేసుకుంది, ఆయనేమో ఇంకో వాడిని చేస్తున్నారు. సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు వాళ్ళకి గడిచిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు వెళ్ళారు, చూశారు. ఎందుకు వెళ్ళారు? అసలు ఫస్ట్లో ఉన్న నా జీవితమే బాగుంది, అనవసరంగా నేను వైరాగ్యం వచ్చి ఆశ్రమానికి వచ్చాను, ఆశ్రమం నుంచి మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను, ఆశ్రమం నుంచి మళ్ళీ అసలు ఫస్ట్ పరిస్థితే బాగుందని వెనక్కి వెళ్దాం చూస్తే అక్కడ ఏమైందంటే అగమ్య గోచరం అయిపోయింది. ఈరోజు ఆరోగ్యాల పరిస్థితి కూడా అంతే. మీకు ఈ ఉపమానం అర్థమైతే ఆరోగ్యం అనేది అర్థమైతే. ఈరోజు మన గ్రామంలో ఇచ్చే డెమో క్లాస్ ఏంటంటే, మీ అందరికి పేపర్ ఇచ్చాం కదండి, చూసి చదివారు కదా. మీ ఇంట్లో నుంచే అంటే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పని లేదు అండి, ఏ టెస్టులు చేయించుకునే పని కూడా లేదు, ఏ ల్యాబ్కి కూడా వెళ్ళవలసిన పని లేదు. సులభంగా, సురక్షితంగా, శాస్త్రీయంగా. అంటే సులభంగా అంటే చాలా ఈజీగా. ఇది హెర్బల్ గురించి మన ఆదాము బాగా తెలుసు. పాఠం ఆదాము చెప్తే బాగుండేది, నాకు తెలిసినంత కొంత నేను చెప్తాను. ఆదాము సులభంగా, సురక్షితంగా అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, శాస్త్రీయంగా అంటే
మీకు సైన్స్ అంటే నమ్ముతారు కాబట్టి జనాలు శాస్త్రీయంగా బరువు, లావు, పొట్ట, కొవ్వు తగ్గించుకోండి, పెంచుకోండి. కొవ్వు ఎందుకు పెంచుకోవాలి? బరువు తగ్గించుకోవచ్చు, బరువు పెంచుకోవచ్చు అంట. లావు పెంచుకోవచ్చు, లావు తగ్గించుకోవచ్చు అంట. పొట్ట పెంచుకోవచ్చు, పొట్ట. అదే కదండి అక్కడ అర్థం. అర్థం చేసుకోండి మీరు. కొవ్వు పెంచుకోండి, కొవ్వు తగ్గించుకోండి. ఇది తప్పు అంటారా, రైట్ అంటారా? తప్పేనండి. పొట్ట పెంచుకోండి అని ఎవరు చెప్పరు. 5 days ట్రయల్ ప్యాక్ ఇవ్వబడును. లలిత అంటే మీకు తెలుసు, అశ్విని మీ హరిబాబుల సందులో చివరి నుంచి మలుపులో చావానారాయణ గారు ఇంటి ఎదురుకుండా గౌరవ్ గారు అమ్మాయి లలిత. లలిత న్యూట్రిషన్ సెంటర్. సురక్షితంగా పక్కబయలు సురక్షితంగా శాస్త్రీయంగా సొల్యూషన్ న్యూట్రిషన్ అనే పద్ధతి ద్వారా మీ అధిక బరువు, లావు, పొట్ట తగ్గించుకోండి, పెంచుకోండి. మీ ఆరోగ్య వివరాలు తెలుసుకోండి. చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, యంగ్ ఏజ్, స్కిన్ న్యూట్రిషన్స్ కలవు. ఫస్ట్ 5 రోజులు మీకు ఫ్రీగా వాటర్లో కలిపి ట్రయల్ ప్యాక్ ఇస్తారంట. 5 days ఫ్రీ అంటండి. నేను చెప్తున్నాను, నేను అక్కడ జరగబోయే చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఆవిడ దగ్గర డెమో క్లాస్ నేను చెప్పించేసుకున్నాను. ఇంటికి వచ్చింది, దొరికింది సైన్స్ అని మొత్తం చెప్పించేసుకున్నాను. 5 రోజులు మీకు తినే టిఫిన్ మామూలేనంట, తినే భోజనం మామూలేనంట, రాత్రి తినే భోజనం కూడా మామూలేనంట. వాటితో పాటు టిఫిన్ చేసిన తర్వాత ఒక గ్లాసు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు, సాయంకాలం భోజనం చేసిన తర్వాత ఆవిడ చెప్పింది నాకు. మీకు 5 రోజులు ఫ్రీగా ఇస్తారంట. 5 రోజుల తర్వాత మీరు 5,000 రూపాయలతో అవి కొనుక్కోవాలంట నెలకి. ఒకటి చెప్పింది మేము చెప్తున్నా. నెలకి 5,000 రూపాయలు పెట్టి, అదిగో ఆదాయం చెప్తున్నా, 5,000 కాదు సార్ 10,000 అంటున్నాను. నెలకు 10,000 అవుతాయి అంటే ఆ పిల్ల నాతో ఏం చెప్పిందంటే 5,000 అని చెప్పింది. 5,000 రూపాయలు. ఇప్పుడు అది తింటే సరిపోద్దంటే కాదు, టిఫిన్ చేయాల్సిందేనా? టిఫిన్ చేయాలంట, అది తాగాలంట. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆవిడ చెప్పింది నాకు. ఒకప్పుడు ఏముందండి, మొదట్లో అన్నీ తింటే ఆరోగ్యం అన్నారు, అవునండి. తర్వాత ఏమన్నారంటే వెజ్ తింటేనే ఆరోగ్యం అన్నారు. తర్వాత నాన్ వెజ్ మానేస్తే ఆరోగ్యం అన్నారు. తర్వాత కొబ్బరి నూనె తాగితే ఎంత లావన్నా సన్నగా అయిపోతారని చెప్పారు. ఒక్కళ్ళు కూడా అవలేదండి. నేను చాలామందిని చూస్తే తాగే వాళ్ళని కూడా చూశాను. తర్వాత ఏమొచ్చిందంటే వాకింగ్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి అని వాకింగ్ మొదలుపెట్టారు. మధ్యకాలంలో మా ఆవిడ కూడా వాళ్ళతో పాటు కాసేపు వెళ్ళింది, కోటేశ్వరం కూడా. వెళ్ళిన వాళ్ళందరూ మానేస్తారు, ఎవరో తగ్గలా, ఏ అనారోగ్యం కూడా తగ్గలేదండి. ఓకేనండి. తర్వాత ఇప్పుడు ఏమొచ్చిందంటే హెర్బల్ అంటే అర్థం ఏంటంటే ఆకుల నుంచి తయారు చేయబడిన పొడి అండి. ఎక్కడికైనా సరే చివరికి ఎక్కడికి రావాలంటే వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చారంటే చివరికి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మొదట ఎక్కడ మొదలయ్యారు అక్కడికి ఎలా వచ్చారు? అందరు ఎక్కడికి రావాలంటే బైబిల్ దగ్గరకు రావాలి. మరి బైబిల్లో ఏమన్నా ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయండి? దానికన్నా ముందు ఒకటి చెప్తాను వినండి. మీకు చిన్నపిల్లల క్లాసులు చెప్తున్నాం కదండి, మీకు బైబిల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను కదండి. ఇదిగోండి పిల్లవాడు ఈరోజు కుదరకు రాలేదు, మహిదర్ అండి. ఇది ఒక వైపు, ఇదిగోండి ఇది రెండో వైపు. బైబిల్ బొమ్మ వేసుకొచ్చాడు. వాడ వచ్చే ఆదివారం ఇస్తా అన్నాడు. ట్యూషన్లో కూర్చునే రాసిస్తాడండి. పేరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ దినం, ఇక 1వ దినం వెలుగు, అలా 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం. ఇలా చేస్తే ఏమైందని చెప్పాను మీకు నేను. 98% ఇది గుర్తుండటం అనేది జరుగుతుందండి. చూసుకోండి, దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం రెఫరెన్స్ చెప్తారా నేను చెప్పనా? దానియేలు మొదటి గ్రంథం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి అందరూ. ఈ ప్రపంచంలో రాజుగారి భోజనాన్ని మించింది ఏదన్నా ఉంటుందండి? ఇక రాజుగారి భోజనం అంటే మీ అందరికీ తెలుసు. చికెన్లో ఒక 50 రకాలు ఉంటాయి, మటన్లో ఒక 50 రకాలు ఉంటాయి, ఆకుకూరలో 50 రకాలు ఉంటాయి, కూరగాయల్లో 50 రకాలు, ఇన్ని రకాల వెరైటీలు. భోజనం బల్ల అంటే ఈ గది ఎంత ఉందో అంత ఉంటుంది బల్ల. దాని మీద రాజుగారు బిర్యానీలో 10 రకాలు, వైట్ రైస్లో 10 రకాలు, ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు, పచ్చళ్ళలో 10 రకాలు, అన్ని రకాలు కలిపి ఉన్న భోజనం
ఇవన్నీ క్వాలిటీగా ఉంటాయి. అటువంటి ఆహారాన్ని మించిన ఆహారం ఈ ప్రపంచంలో లేదని అందరూ అనుకుంటారు. అటువంటి ఆహారం వద్దని దానియేలు గారు ఏందన్నాడో చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లు. ఈ రెండే అడిగాడండి. నాకేం కావాలంటే శాఖ ధాన్యాదులు ఇవ్వండి, తాగడానికి నీళ్లు ఇవ్వండి, నాకు రాజుగారి భోజనం వద్దన్నారు. మిగిలిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే రాజుగారి భోజనం తిన్నారు. ఎన్ని రోజుల తర్వాత చూసారంటే చెక్ చేశారు, 10 రోజుల తర్వాత బ్లడ్ టెస్ట్ చేశారని మనం అనుకోవచ్చు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ముందు బ్లడ్ టెస్ట్ చేయడు, ఫేస్ టెస్ట్ చేస్తాడు. అంటే అసలు ఫేస్ కళ్ళగా ఉందా లేదు ముందు చూస్తాడు. డౌట్గా ఉంటే కళ్ళు లాగుతాడు, ఇంకా డౌట్గా ఉంటే నాలుగు కూడా బయటికి లాగుతాడు. ఎందుకంటే బ్లడ్ ఎంత ఉందనే తెలుస్తుంది. 10 రోజుల తర్వాత రాజభోజనం తిన్న వాళ్ళ ముఖాల కన్నా ఈ విత్తనాలు తిన్న ఆయన ముఖం కళగా ఉందంట. కళగా ఉందంటే మంచి ఆరోగ్యంగా ఉంది, మంచి బ్లడ్ అనేది వాళ్ళకి 10 రోజుల్లోనే ఇంక్రీజ్ అయిపోయిందంట సుమారు. తర్వాత చదవండి. మరి 10 దినములకు మమ్మల్ని పరీక్షింపుము, పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము తిన్న వాళ్ళకంటే చూచి నీకు తోచినట్లు చేయమన్నారు. అప్పుడు ఏం చేశాడంటే 10 రోజులు అందరికీనేమో రాజభోజనం ఇచ్చారు, 10 రోజుల ఈయనకి శాఖధాన్యాదులు నీరు ఇచ్చారు. తర్వాత టెస్ట్ చేస్తే ఏమైందంటే ఈ విత్తనాలు తిన్న ఆయన మొహం ఆ రాజభోజనం తిన్న వాళ్ళ మొహం కన్నా తేటగా ఉందంటే అర్థం ఏంటంటే ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడికి రావాల్సిందంటే ఈ భోజనం దగ్గరికి వస్తేనే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి మన యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రకాల వీడియోలు వస్తున్నాయో వాళ్ళందరూ చివరిలో చెప్పే మాట ఏంటంటే మీరు ఎంత ఆరోగ్యం కోసం ఎంత ఆహారాలు తిన్నా మనసును సంతోషంగా ఉంచుకోండి అని చెప్తున్నారు. చివర శారీరక ఆరోగ్యం కావాలంటే మానసిక ఆరోగ్యం కావాలని చెప్తున్నారు. మన క్యాలెండర్లో ఫస్ట్ చేసిన వచ్చిన అదేనండి, సంతోషం గల మనస్సు ఆరోగ్యదాయకము. రెండోది ఇంపైన మాటలు అనారోగ్యం సంగతి వదిలేద్దాం. ఇంపైన మాటలు ఆరోగ్యదాయకము. మూడోది ఏంటంటే మూడోదండి కదా సంతోష హృదయము. సంతోషం గల మనసు ఆరోగ్యదాయకము, ఇంపైన మాటలు ఆరోగ్యదాయకము, చెడుతనము విడిచిపెట్టుట ఆరోగ్యదాయకము, దేవుని మాటల ప్రకారం జీవితం సర్వ శరీరమునకు ఆరోగ్యదాయకం అని మనం చెప్పేస్తున్నాం. దానికి సంబంధించిన పాఠాలు చెప్పేస్తున్నాం. తినే ఆహారం గురించి మనం దాంట్లో చెప్పుకోవాలా, ఏం తినాలో చెప్పుకోవాలా, కోప పడకూడదని ఏమేమి పడకూడదు అవన్నీ చెప్పుకున్నాం. తినే ఆహారం ఏం తినాలంటే ఇక రేపు నుంచి అన్ని మానేసేసి విత్తనాలు కొనుక్కుని తిందామా? విత్తనాలు కొనుక్కుని తింటే హరిబాబు స్కూల్కి వెళ్ళటం కష్టం, నేను స్కూల్కి వెళ్ళడం కష్టం, పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తాం కూడా కష్టం. మరి అలాగా ఆడవాళ్ళకండి పిల్లలు పుట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని ఏమంటారంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్. పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా, ఎన్ని హార్లిక్స్లు బూస్ట్లు తాగినా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చి కాళ్ళు లాగుతుంటే, తలకాయ నొప్పి వస్తుంటే, కళ్ళు లాగుతుంటే, కాసేపు పనిచేసేటప్పటికి నీరసం వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఒక్కోసారి మన కాళ్ళు ఒక్కోసారి మన అనుమాలే రావు. ఏంటి పరిస్థితి అనుకుంటా, కానీ ఫుల్గా తింటాం కానీ ఉపయోగం లేనట్టు అయిపోతుంది పరిస్థితి. కారణం ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడం. దాన్ని సరిచేసే ఏకైక వైద్యం ఏంటంటే ఇప్పుడు దానియేలు గారు తిన్న ఆహారం అండి. మీరు రోజు మొత్తంలో మీ దీన్ని పిలికిడు అంటారు కదా, దీన్ని ఏమంటారు? ఇది దోసుడు, చారుడు పప్పు ధాన్యాలు ఏదోలాగా బాడీలో పంపించాలి. తినమన్నాం కదని కందిపప్పు ఎంత వండుకు తిన్నారనుకోండి గ్యాస్ వచ్చేద్దాం. నేను చెప్పేది పొట్టుతో ఇన్ని పెసలు నానబెట్టుకుని అట్టేసి తినండి, ఇన్ని శనగలు నానబెట్టుకుని తినండి, లేదా ఉడకబెట్టుకు తినండి, కూర వండుకు తినండి. ఎవరికి వాళ్ళకి ఇంత క్వాంటిటీ బాడీలోకి వెళ్ళాలి. మీరు ఎలా పంపిస్తారో నాకు అనవసరం. నానబెట్టుకు తింటారు, ఉడకబెట్టుకు తింటారు, కూర వండుకుని తింటారు. శనగలు, ఉలవలు, బొబ్బర్లు, అలసందలు, కందులు, మినువులు, పెసలు, సోయాబీన్స్. గుర్తుంచుకోండి, సోయాబీన్స్ సార్ నేను చెప్పాను కదా తినమన్నాను కదా ఉడకబెట్టి తినేయకండి. సోయాబీన్స్ చాలా ప్రమాదం, చాలా ఆరోగ్యం. అదేంటి సోయాబీన్స్ పండించడానికి చాలా కెమికల్స్ వాడతారు. సోయాబీన్స్ చాలా ప్రమాదం. దాన్ని ఎలా తినాలంటే మీరు వండుతారు కదా కుక్కర్లో ఉడకబెట్టినప్పుడు, సోయాబీన్స్ ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ వస్తుంది చూసారా, వాటర్ ఎట్టి పరిస్థితుల్లో బాడీలోకి వెళ్ళకూడదు.
ఆ వాటర్ని బయట ఉంచేసారనుకోండి, దానికి వాడిన కెమికల్స్ మొత్తం వాటర్లో దిగిపోతాయి. పెసలు ఉడకబెట్టారు, నీళ్ళు తాగేయచ్చు. మినువులు ఉడకబెట్టారు, నీళ్ళు తాగేయచ్చు. బఠానీలు ఉడకబెట్టారు, నీళ్ళు తాగేయచ్చు. కూరలు కలిపేస్తారు. కానీ అలసందలు మాత్రం, సోయాబీన్స్ మాత్రం విత్తనాలన్నింటికి మహారాజు. ఇంకా అంతకు మించిన ప్రోటీన్ ఫుడ్ ఈ ప్రపంచంలో లేదు. సోయాబీన్స్ని ఏం చేయాలండి, ఉడకబెట్టేసి నీళ్ళు వార్చేసి కూరలో కలిపేసుకోవటం. శనగలు ఉడకబెట్టేసుకోవడం, కూరలో కలిపేసుకోవటం. మనం తినే ఆహారంలో కలుపుకొని తినేయటం అంతే, ఏమీ లేదు దీంట్లో. మరి దానియేలు గారు ఏం చెప్పాడు, శాఖా ధాన్యాదులు ప్లస్ నీరు అన్నాడు. ఈ విత్తనాలు ఎప్పుడైతే మీరు తింటారో గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పరగడుపుని ఏం చేయాలంటే ఖచ్చితంగా 1 నుంచి 1.5 లీటర్ల నీళ్ళు లేదా 2 లీటర్లు. నేనైతే ఇప్పటికి కూడా 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు 6 గంటల లోపే తాగేస్తానండి. అంటే ఎన్నింటికి లేవాలి, 4 వాటర్ తాగడం కోసమే లేపుతా. మిగిలిన 2 లీటర్లు మిగిలిన టైంలో తాగేస్తా. 5-6 లీటర్లు రోజు మొత్తమే తాగేస్తానండి. ఇంట్లో అందరూ తాగుతారు. విత్తనాలు తింటే ఏమొస్తుంది, గ్యాస్ వస్తుందని చాలామంది మానేసేస్తారు, వదిలేసేస్తారు. అసలు వాటిని వదిలేసేస్తారు. ఎలాగోలాగా దాన్ని ఏం చేయాలంటే కరిగించి బయటికి పంపించాలంటే నేను ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఇంతకు మించిన వైద్యం ఇంకొకటి లేదు. ఈ డెమో క్లాస్ ఎక్కడ చెప్పాలి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పాలి మనం. ఆవిడ పిల్ల ఏమందంటే, మీ చర్చిలో వాళ్ళకి కూడా చాలా మందికి అనారోగ్యాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా డెమో క్లాస్ ఇస్తాను, వాళ్ళని కూడా వాడిద్దాము, నాకు కూడా పర్సంటేజ్ ఇస్తానంది. వద్దమ్మా, నేను ఇలాంటి పనులు చెయ్యను కాక చేయను, నన్ను వదిలిపెట్టి 50% కమిషన్ ఇస్తానన్నారు. నాకు వద్దమ్మా, థ్యాంక్స్ అని చెప్పి పంపించేశాను. ఏం చేయొచ్చండి ఈ విత్తనాల్ని, ఒకటి నానబెట్టి తినొచ్చు, రెండోది ఉడబెట్టి తినొచ్చు, మూడోది కూరల్లో వాడుకునైనా తినొచ్చు. ఇది తింటే ఆడవాళ్ళకి ఏమైందంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఎప్పుడు సెట్ అయిపోద్ది అంటే నెల రోజులకు సెట్ అయిపోయింది. ఈరోజు తింటే రేపు రాదు. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ టాబ్లెట్ ఇప్పుడు వేసుకుంటే అరగంటలో ఒళ్ళు చల్లబడిపోద్ది, ఇమీడియట్లీ చల్లబడిపోద్ది. కానీ ఇది ఎలా తగ్గిద్దంటే సుమారు నెల రోజుల పాటు మనం వాడితే మార్పు వస్తుంది. అలా కంటిన్యూస్గా బతుకున్నంత కాలం ఈ విత్తనాలను ఎక్కువగా మన బాడీలో పంపించుకుంటే ఏమైందంటే ప్రోటీన్ ఫుడ్ పుష్కలంగా అందింది. ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ పుష్కలంగా అందిందో మనకి ఎముకల మధ్యలో మజ్జ అంటుంది చూసారా, ఆ మజ్జికి అవసరమైంది ఏంటంటే ఈ ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో బ్లడ్ బాగా సప్లై అయితే, బ్లడ్ ఎప్పుడైతే పుష్కలంగా ఉంటుందో చిన్న చిన్న వ్యాధులు అసలు నీ జోలికే రావు. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి ఆ పాంప్లెట్ చదవండి. మీ ఇంట్లో నుంచే బరువు తగ్గాలనుకుంటున్నారా, దానియేలు గారు తిన్న ఆహారం తినండి. అంతేనండి. లావు ఎవరు కూడా పెంచుకోవాలని ఆలోచించుకో. సన్నగా ఉన్నవాళ్ళు సన్నగా ఉండటమే మంచిదేనండి. 1 కేజీ బరువు తగ్గడానికి కోటీశ్వరుడు ఏం చేస్తుందంటే 4 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడండి ఈరోజు. ఎక్కడికి వెళ్ళి, జిమ్లకి వాటికి వెళ్ళి 1 కేజీ తగ్గడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడంటే 1 లక్ష నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుందంటండి. అలాగే కొవ్వు తీయించుకోవడానికి కూడా ఖర్చు కూడా చాలా అవుతుంది. ఎప్పుడైతే మీరు విత్తనాలు తిన్నారో మీ ఆకలి 50% తగ్గిపోద్ది. ఆకలి ఎప్పుడైతే 50% తగ్గిపోయిందో వైట్ రైస్ ఎక్కువగా తినడం కూడా మనం ఏమైపోతుందంటే బాడీ తగ్గిపోద్ది. తగ్గిపోయిన వెంటనే ఏమైందంటే లావు కూడా తగ్గిపోతుంది. లావు తగ్గిపోతారు. కొవ్వులు చూసారా, మీరు తినే ప్రతి విత్తనం మీద పొట్టు ఉంటుంది చూసారా. ఇప్పుడు ఉలవలు నానేసుకున్నారు, ఉలవల పైన పొట్టు ఉంటుంది, శనగల పైన పొట్టు ఉంటుంది. ఈరోజు పిల్లలందరికీ కోటేశ్వర పని కట్టుకుని శనగలు కొనుక్కొచ్చి ఉడకబెట్టి మసాలా వేసి చక్కగా వేపుకుని తీసుకొచ్చింది. పిల్లలు మనం చేయటం మన ధర్మం. ఈ మన బాడీలో ఉంటుంది చూసారా కొవ్వు, ఈ పైన ఉన్న తొక్క ఏం చేస్తుందంటే కొవ్వుని పట్టుకుని బయటకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే వేరుశనగ గుళ్ళు వేపుకున్న తర్వాత పని పొట్టు నువ్వు చేస్తాం. ఆ పొట్టు మన బాడీలోకి వెళ్ళాలి. వెళితే ఏం జరుగుతుందంటే కొవ్వుని బయటికి తీసుకొచ్చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా బరువును ఎవరో కూడా పెంచుకోవాలని ఎప్పుడు అనుకోవద్దు, పొట్టను ఎప్పుడు కూడా పెంచుకోవాలని అనుకోవద్దు, కొవ్వును ఎప్పుడు కూడా పెంచుకోవాలని అనుకోవద్దు. అన్నీ ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. వీటన్నిటికీ ముఖ్యంగా దేవుడికి చక్కగా ప్రార్థన చేసుకుని తినేటప్పుడు, తింటం అయిన తర్వాత చక్కగా దేవుడికి ప్రార్థన చేసుకుని, అయ్యా నువ్వు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి. చక్కటి ఆరోగ్యం కావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవుడిగా ప్రార్థన చేయాలి. దేవుడికి ప్రార్థన చేయాలంటే దేవుడు చెప్పిన ఆహారం చక్కగా మనం తీసుకోవాలి. ఉలవలు మీ అందరికీ తెలుసు కదండి. ఉలవలు వేడని మానేశారండి జనాలందరూ. ఒకప్పుడు మనుషులు మాత్రమే తినే ఆహారం మానేయటం వల్ల ఏమైందంటే జంతువుల ఆహారం. ఉలవలు ఎవరికి వేయాలంటే గేదెలకు వేయాలి, ఎడ్లకు వేయాలి, బండిలాగే గుర్రాలకి
వేయాలని అయిపోయింది. ప్రస్తుతం మనుషుల ఫుడ్ అంతా ఏమైపోయిందంటే సోయాబీన్స్ తినడం చాలా కష్టం. కాబట్టి మీకు దానికి చిన్న రెమెడీ ఏంటంటే సోయా చంక్స్ అని ఉంటాయి. సోయా మిల్ మేకర్ అంటారు. మిల్ మేకర్ చక్కగా తినొచ్చు. అవి కూడా మీరు ఉడకబెట్టుకుని వాటర్ పారిపోయాలి, గుర్తుంచుకోండి. ఉడకబెట్టి ఒక్కటే మిల్ మేకర్. సోయాబీన్స్లో చంక్స్ అని వస్తాయి. ఇప్పుడు సోయా చంక్స్ ఈ ప్రపంచంలో ఉన్న ఆహారాలు అన్నింటిలో మంచి డైజెషన్ ఫుడ్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఏంటంటే మిల్ మేకర్. మిల్ మేకర్ పౌడర్, మిల్ మేకర్ చంక్స్, లేదంటే సోయాబీన్స్ మీ ఇష్టం. తర్వాత ఉలవలు, సజ్జలు, ఇవన్నీ విత్తనాలు ఏంటంటే శనగలు, బొబ్బర్లు, ఉలవలు, వేరుశనగుళ్ళు, అలసందలు, ఈ మిగిలిన రకాల విత్తనాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి, మనకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏం చేస్తాయంటే సరి చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి రావాలండి? అందరూ కూడా బైబిల్ దగ్గరికి రావాల్సింది. కూర్చుని బైబిల్ చదివితే ఆరోగ్యం రాదు. ఒక్కటే, ఇంకేం లేవు మీకు ఆరోగ్యం గురించి. బైబిల్లో 4-5 ఉన్నాయి. నీ శరీరంలో ఆహారము కుళ్ళిపోతే నాగుపాముల విషము ఉన్న సామెతల గ్రంథంలో. తిన్న ఆహారం అరిగి సక్రమంగా బయటికి రాకపోతే అది లోనుంటే ఏమైందంటే నాగుపాముల విషం అయిద్దండి. కామెరలు అన్న రోగికి మటన్ కూర వండి పెట్టేసాం అనుకోండి, 2 రోజులు ఏమైపోతాడు? అంటే మటన్ కూర మంచిదే కదండి, తింటే చచ్చిపోవటం ఏంటి? అది నాగుపాముల విషం అయితే కడుపులోకి వెళ్ళి. ఈ ఎప్పుడైతే మీరు శాఖాధాన్యాలు తీసుకున్నారో అది ఏమైందంటే 24 గంటలు ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. దానికి తొక్క ఉంటుంది కదా, తొక్క వల్ల ఏమైందంటే బయటకు వచ్చేస్తుంది. అసలు నాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదండి. కాబట్టి మీరు ఎలా తింటారో మీ ఇష్టం. ప్రత్యేకంగా ఆడవాళ్ళు తినాలి. ఆడవాళ్ళు తిన్నారు అంటే ఖచ్చితంగా అందరు తినేస్తారు, అంతే కదా. ఇప్పుడు మన కోసం వండమంటే కష్టం, కానీ వాళ్ళ కోసం వండుకుంటే అంతే అందరూ తినేస్తారు. ఇంట్లో అందరూ కూడా చక్కగా తినేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఆహారం అండి? బైబిల్ చెప్పిన ఆహారమే ఆరోగ్యకరమైన ఆహారం అండి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు దానియేలు గ్రంథం ఒక్కసారి చదువు హరిబాబు. 10 దినములైన పిమ్మట నేను చెప్పినట్లు మీరు 10 దినాలు తినండి, మీకు నీరసం అనేది తగ్గిపోద్దండి. 10 రోజులకి తేడా వచ్చేస్తుంది మీ బాడీలో. 10 దినములు అయిన తర్వాత వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును తీసివేసి వారి శాఖాధాన్యములు ఇచ్చను. దీన్ని ఫాలో అవుతున్న వ్యక్తి ఎవరంటే మంతెన సత్యనారాయణ రాజు గారు అంటారు. మీకు తెలుసు, ఫేమస్ ప్రకృతి వైద్య నిపుణుడు అండి. మన భారతదేశంలోనే ఒకే ఒక ఆశ్రమం ఉంది. అది ఎక్కడ ఉందంటే విజయవాడలో ఉండడం అనేది జరిగింది. ఆయన చెప్పేది ఒకటే, ఏం తినమంటాడంటే మొలకలు తినండి, నీళ్లు తాగండి, ఇంకంతే. ఈ 4 ఆరోగ్య రహస్యాలు కూడా చెప్తాడు, కానీ చివరి 4ది ఆయన చెప్పడం, దేవుని మాటల ప్రకారం జీవించడం చెప్పడం. సరే, మీకు చిన్న విషయం చెప్తాను. పరలోకానికి యేసుక్రీస్తు ఏకైక మార్గం అనే పాఠాల్లో మనం యేసుక్రీస్తు గురించి చాలా మంది ఎలా చెప్పారు, అలా చెప్పారు. ఒక సినిమా డైరెక్టర్ గురించి చెప్పండి తెలుగులో. రామగోపాల వర్మ మీ అందరికీ తెలుసు. చివరికి ఎంత దరిద్రమైన సినిమాలు తీస్తున్నాడో కూడా మీ అందరికీ తెలుసు. రామగోపాల వర్మ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రపంచంలో ఎక్కువ మంది యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నారు కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అన్నాడు. అది మనం ఒక టీవీలో కూడా వేసాం. దానికి ముగింపు పాఠం ఉందని ఇంకో వారం చెప్తాను. అది రైట్ అంటారా? రాజీవి చెప్పింది రైటా? ఆలోచించండి మీరు. ఆర్జీవి అంటే ఒక బూత్ సినిమాలు తీసే డైరెక్టర్ ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పాడు. మనం రోజుకు ఒకసారి ఎవరికి సువార్త చెప్పినా ఆర్జీవి ఏం చెప్పాడో తెలుసా? యేసుక్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పాడని చెప్తున్నాం. ఆడు ఏం చెప్పాడు తెలుసా? నేను దేవుడిని నమ్మను, అసలు దేవుడికి ఏనాడు కూడా నేను దండం పెట్టలేదు. ఆయన దగ్గర సినిమా తీసేవా డైరెక్టర్ కానీ చాలా మంది ఉంటారు కదండి, సినిమా తీసేవాళ్ళు. వీళ్ళందరూ ఏదన్నా సినిమా తీయడానికి వెళ్ళినప్పుడు ప్రారంభం
అవ్వడానికి ముందు దగ్గరలో ఏ దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి పూజలు తెల్లవారుజాము 4ంటికి వెళ్ళిపోయి పూజలు అన్నీ చేసేసి కరెక్ట్గా 6ంటికి షూటింగ్ అంటే 5:30 వచ్చేసి అక్కడ ఉంటారండి. మనోడు 5:30 లేచి స్నానం చేసి 6ంటికి అక్కడికి వస్తాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఒరే బాబు దేవుడే ఉంటే నేను డైరెక్టర్ని ఎందుకు అవుతాను, మీరు నా అసిస్టెంట్లు ఎందుకు అవుతారా అని అడుగుతాను. నేను ఈ రోజు దేవుడికి దండం పెట్టలేదు, నేను డైరెక్టర్ని అయ్యాను, మీరు దేవుడా అంటారు, మీరు నా కింద అసిస్టెంట్లుగా ఏడుతున్నారు ఏంట్రా అన్నాడు. దేవుణ్ణి నేను నమ్మను, దేవుణ్ణి నేను దండం పెట్టను అన్నాడు. మరి మనం అది కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు అర్థం చేసుకోవాలండి. వివేకానందుడు ఏమన్నాడు చెప్పండి? కుదిరితే రక్తాన్ని నిజమంటారా? నిజమేనంటారా? బాప్తిసం తీసుకోమన్నాడు, చూద్దాం. తీసుకోనన్నాడు. ఎందుకండి నేను మిమ్మల్ని ఏదో చేయాలని చెప్పట్లేదు, మీకు అర్థం చేసుకోండి. వివేకానందుడికి మనమే గొప్పగా చెప్తే ఏమనంటే, బ్రతుకున్న కాలంలో నేను బ్రతుకుంటే నా రక్తంతో నీ కాళ్ళు కడిగేస్తాను అన్నాడు. కానీ జీవితంలో బాప్తిసమే తీసుకోవాలి అంటే నమ్మాడా? నమ్మలేదండి. వీళ్ళందరూ నమ్మలేదండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నమ్మలా. మహాత్మా గాంధీ గారు చాలా గొప్పడు, సిలివేసేటప్పుడు చంపేసినప్పుడు క్షమించమన్నాడు. మనమే చెప్పుకున్నాం. గాంధీ గారు బాప్తిసం తీసుకున్నాడా? వీళ్ళందరూ నమ్మలేదండి. మరి ఈ మాటలు ఎందుకు చెప్పారంటారు? నచ్చిన మాటలు కాదండి. మంతిన సత్యనారాయణ రాజు గారి వీడియోలు ఎప్పుడు కూడా క్రీస్తు గురించి చెప్పలా. ప్రస్తుతానికైనా వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. వ్యాపారంలోకి వెళ్ళిపోవడం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ఆశ్రమాలు పెట్టాడు. ఇప్పుడంతా ఏం కావాలంటే క్యాష్ కావాలి. క్యాష్ కావాలంటే ఏం చేయాలి? క్రైస్తవ భక్తులను కూడా ఆకర్షించుకోవాలి. ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలి? క్రిస్మస్ రోజున క్రీస్తు గురించి 4 మాటలు చెప్పాం అనుకోండి, అందరూ మన ఫాలోవర్స్ అయిపోయారు, అయిపోయింది. కానీ నేను నమ్మను. ఎవరా? మంత్రి సత్యనారాయణ నమ్మడం, బాప్తిసం తీసుకోడు, బైబిల్ చదవడు. చెప్పండి. ఇప్పుడు మనమే వేసాం టీవీలో ఏమని, మంత్రి సత్యనారాయణ క్రీస్తు గురించి గొప్పగా చెప్పాడని. ఇప్పుడు ఆయన గొప్పగా చెప్పాడని మనం చెప్తున్నామంటే ఆయన నమ్మిన దేవుని కూడా మనం నమ్మాలనే కదా అర్థం. అబద్ధం మీరు చెప్పాలి. ఇంకో వ్యక్తి గురించి చెప్పండి. ఆ రోజు మనం క్రీస్తు గురించి చెప్పిన వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు బాప్తిసం తీసుకున్నాడు. మరి ఇదంతా ఏంటంటే రాజకీయ వ్యభిచారం అంటారు దీన్ని. ఏ పార్టీ దొరికితే ఆ పార్టీని పట్టుకుంటారు. వినండి. కానీ మనం చెప్పాలి ఏమని, ఆయన అలా అన్నాడు కానీ నమ్మలేదండి. ఆర్జీవి చెప్పాడని యేసుక్రీస్తు గొప్పోడు కాదు. ఆయన చెప్పక ముందే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఏర్పడింది. ఆర్జీవి చెప్పిన తర్వాతే క్రీస్తు శకం ప్రారంభమైందా? చెప్పండి. గాంధీ గారు చెప్పిన తర్వాతే యేసుక్రీస్తుని యుగ పురుషుడు శక పురుషుని చేశారా? అటు చెప్పినా చెప్పకపోయినా ఆయన శక పురుషుడే, యుగ పురుషుడే, ఏ పాపము చేయని పవిత్రుడే. బైబిల్ మీ అందరికీ తెలుసు. దీనికి ఏం పేరు పెడదామని కూర్చున్నారంటండి. చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు మన బైబిల్ మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. ప్రింట్ చేసినప్పుడు దీనికి ఒక పేరు పెడదామని అందరినీ కూర్చోబెడితే ప్రేమ గ్రంథం అని పెడదామన్నారంట. అందరు ఎక్కువ ఓటు దేనికి వేశారంటే దీనికి ప్రేమ గ్రంథం అని పెడదామన్నారంట. కొందరు కుదరదు, దీనికి పవిత్ర గ్రంథం అని పెడదామన్నారంట. కొందరు ఏం చేశారంటే ఇలా కాదు, దీనికి పరిశుద్ధ గ్రంథము అని పెడదాం. బైబిల్ ఎన్ని పేజీలు అని చెప్పగలరా? 1046 పేజీలు సుమారు, కొత్త నిబంధన పాత నిబంధన కలిపి. అన్ని సార్లు ఉందంటండి పరిశుద్ధుడు, పరిశుద్ధ అనే మాట. ఎన్ని పేజీలు ఉందో అన్ని సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధము, పరిశుద్ధమైనది అనే మాట ఉందంట. కాబట్టి దీనికి ఏం పెడదామంటే పరిశుద్ధ గ్రంథము అని పెట్టారంట. మంచి కదా, పరిశుద్ధ గ్రంథము. అలాగే ఈ భక్తులందరూ చెప్పారని యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాదు. చెప్పక ముందే ఈయన మరణించాడు కదండి. కాబట్టి బైబిల్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఆరోగ్యం గురించి. ప్రపంచం మొత్తం ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి రావాలండి? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి వెళ్ళి రోజుకి 50,000 రూపాయలు కడితే
ఫుడ్, బెడ్ మొత్తం అంతా కూడా వాళ్ళే సప్లై చేస్తారు. 10 రోజులకి 5 లక్షలు అయింది. 10 రోజులు నువ్వు చాలా వరకు క్యూర్ అయిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఆ విధానాన్ని పాటించవచ్చు. 2-3 నెలలు పాటించిన తర్వాత మళ్ళీ రొటీన్ అయిపోతాడు, మళ్ళీ మామూలు అయిపోయి మళ్ళీ వస్తాడు. ఎంత ఖర్చుని ఇంగ్లీష్లో అంటారు, ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయిందంటే ఆరోగ్యం గురించి ఇన్ని లక్షలైన ఖర్చు పెట్టేస్తున్నారు, కానీ చిన్న పని చేయలేకపోతున్నారండి. ఏ చిన్న పని అంటే శాఖాధాన్యాదుల్ని కడుపులోకి పంపించడం. ఎవరి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వెళ్ళాల్సిందే. మీరు నానబెట్టి తింటారో, ఉడకబెట్టి తింటారో, వేపుకుని తింటారో, కూర వండుకుని తింటారో, ఎలాగోలాగో బాడీలోనికి పంపించండి. మీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతే అసలు మీకు ఎటువంటి అనారోగ్యాలు కూడా. కొన్ని మొండి వ్యాధులు ఉంటాయి. మొండి వ్యాధులు అంటే ఈరోజు అక్కడ చెప్పేది అదేంటే మొండి వ్యాధులు ఉంటాయి. మొండి వ్యాధులు అంటే సుమారు 10-15 సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధులు. ఒకవేళ వస్తే ఇక జీవితాంతం పోవు. బీపీ, చచ్చిపోయే ముందు రోజుకి కూడా బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. షుగర్ అది అంతే. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల వ్యాధులు ఉన్నాయి. నేను జలుబుకు సుమారు 12 సంవత్సరాలు ట్యాబ్లెట్ వేసుకున్నాను. 12 సంవత్సరాలు అంటే ఉదయం సాయంకాలం 12 సంవత్సరాలు అంటే ఒకసారి ఆలోచించు. ట్యాబ్లెట్ వేసుకుని ఇది నా 3వ సంవత్సరం అండి. ట్యాబ్లెట్ మానేసి అంటే తీసుకునే ఆహారమే వైద్యంగా తీసుకోవాలి, అంటే మెడిసిన్గా తీసుకోవాలి. ఇష్టం వచ్చిన ఆహారం తినేసి మందులు వేసుకోవటం కన్నా తినే ఆహారాన్ని ఏం చేసుకోవాలి, అదే మందులాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే శాఖాధాన్యాదులు ఏంటంటే మెడిసిన్, వాటర్ ఏంటంటే మెడిసిన్. పరగడుపున వేసుకునే ట్యాబ్లెట్, గ్యాస్ రాకుండా ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా. మీరు ఏ ట్యాబ్లెట్లు కొన్నా గ్యాస్ ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారంటారు? వేసిన ట్యాబ్లెట్ నీకు బాడీలోంచి బయటికి రావాలంటే గ్యాస్ ఫామ్ అయింది. ఏ ట్యాబ్లెట్లు కన్నా ముందు గ్యాస్ ట్యాబ్లెట్ రాసేస్తారు. ఆయన ట్యాబ్లెట్ల కన్నా ముందు అది వేసుకోవాలి. అందుకనే పరగడుపుని ఏం వేసుకోవాలంటే వాటర్ వేసుకుంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఆదాము, చిన్న ప్రశ్న, హెర్బల్ సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా? సక్సెస్ అయింది. ఎంత సక్సెస్ అయింది? హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తగ్గిందా, తగ్గదా? మనిషికి అండి, ఇప్పుడు కూర్చున్న మీ అందరికీ ఒక చిన్న, ఈరోజు మీకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చాను. అది ఏంటంటే చింతపండు వండ. చింతపండు వండ అంటే చింతపండుని కొంచెం ఎండలో ఎండబెట్టేసి మనకి నల్లగా అయిపోద్ది కదా. ఆయుర్వేద మెడిసిన్ అమ్ముతారు తెలుసా మీకు? నల్లగా వండలు అమ్ముతారు. ఇస్తారు. అవి ఏంటనుకున్నారు? చింతపండు వండలు అంటండి. దానికన్నా మన నమ్మకానికి తగ్గిపోద్ది అంట రోగం. 15 రోజులకి ఇస్తారంటండి. ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వేసుకోమంటారండి. ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి. ఫస్ట్ రోజు వేసుకున్నప్పుడు అది 50% రోగం తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకని ఈ ముందుతో నా రోగం తగ్గిపోయిందని నిర్ణయం చేసుకున్నట్టు తగ్గిపోద్ది అంతే. మన మనసుని ఎలా ప్రిపేర్ చేస్తే మన బాడీ అలా తయారైద్ది అంతే. ఏంటంటే మొండి వ్యాధులు, మొండి రోగాలు తగ్గడానికి 7 రకాల పనులు చేస్తే పూర్తిగా మన ఆరోగ్యం వచ్చేస్తుందండి. చాలా కష్టంగా ఉంటాయి, మానలేం, రోగాలు పోవు. మీరు మానకపోతే ఏం బావు? రోగాలు పోవు. సంవత్సరానికి 2 సార్లు తప్ప మిగిలిన రోజుల్లో నాన్ వెజ్ మానేయండి. అసలు నేను వద్దు అని అంటే మీరు ఫీల్ అవుతారని 2 సార్లు అని చెప్పాను. 6 నెలలకు ఒకసారి చర్చ సంగతి వదిలేయండి. మీకు కావాలంటే 3 పూట్ల చక్కగా విత్తనాలు తినండి. మీరు కేజీ మటన్ తింటే ఎంత ప్రోటీన్ వస్తుంది బాడీకి, ఎన్ని శనగలు తింటే అంత ప్రోటీన్ వస్తుంది బాడీకి. ఇంత శనగలు కాస్ట్ ఎంత అంటే 10 రూపాయలు కేజీ. మటన్ ఎంత అంటే 850 రూపాయలు. అది అరిగి బయటికి రావడానికి 4 రోజులు పడుతుంది. ఇది అరిగి బయటికి రావడానికి 12-13 గంటలు పడుతుంది అంతే. నాన్ వెజ్ పూర్తిగా మానేస్తే మీ రోగాలు మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే నా బాడీ మీద దాన్ని ప్రయోగం చేసి 2 సంవత్సరాలు ప్రయోగం చేసి చెప్తున్నాను మీకు. 2 సంవత్సరాలు అవుతుందని నేను నాన్ వెజ్ ముట్టుకుని, అది ముట్టుకుంటే నేను ట్యాబ్లెట్ ముట్టుకోవాలి. ఓకేనండి? సరే, మరి నాన్ వెజ్ తినలేదు కదా, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, మానేస్తే ఎలాగండి? నీకు ఏ రోగం లేదు, చక్క కమ్మగా తిను. మా లేక నీకు ఏ రోగం లేదు, చక్కగా తెచ్చుకొని తినొచ్చు. మనకు మొండి రోగాలు తగ్గినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక్కటి మానేయాలి. నాన్ వెజ్ పూర్తిగా 100% మానేస్తే తగ్గిపోద్ది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు 6 నెలలు మానమన్నారు కదా, 6 నెలల తర్వాత తినొచ్చా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి?
ఒరే బాబు నువ్వు అది తినటం వల్ల రోగం వచ్చి నేను దాన్ని మానమన్నాను. 6 నెలలు ఎందుకు మానమనంటే 6 నెలలు మానిన తర్వాత నువ్వు వస్తే నీ బాడీలో ఏం తేడా వచ్చింది నేను గమనిస్తామని వచ్చాను. 6 నెలల తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. డాక్టర్ గారు మళ్ళీ తినొచ్చా అంటే అర్థం ఏంటి? అది తింటే నీకు రోగం వచ్చింది, అది మానితే నీకు రోగం తగ్గిందని ఇంత అర్థమైనా మళ్ళీ తినొచ్చా అని అడుగుతున్నాడంటే మొండి రోగాలు తగ్గిపోతాయండి. గ్యారంటీ నాది. నా బాడీ మీద నేను ప్రయోగం చేసి చెప్తున్నాను. నాకు ఏ రోగం లేదనుకుంటారు, కమ్మగా తినండి. ఏదైనా బాడీలో ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా మరి అది మానేస్తే మన బాడీలో ఒక లోపం వస్తుందండి. నాన్ వెజ్ మానేస్తే బాడీలో ఒక లోపం వస్తుంది. ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి కూడా రెమెడీ ఉంది. ఏంటంటే నెలకు 15 రోజులకు పుట్టకొక్కుల కూర వండి తినాలి. ఈ మాంసంలో సంబంధించిన మొత్తం దాంట్లో ఉంది. ఓకే, పుట్టకొక్కుల ప్యాకెట్ 50 రూపాయలు అంతే. 2 తెచ్చుకుంటే 100 రూపాయలు. రెండోదండి, ఆయిల్లో దేవుడు పెట్టేస్తారు చూసారా, పునుగులు, బజ్జీలు, సమోసాలు, అరిసెలు, గారెలు, బూర్లు. మొండి రోగాలు ఉన్నవాళ్ళు నూనెలో దేవుని తినకూడదు. పుల్క అస్సలు నూనె వేయకుండా కాలుస్తారు. కొంచెం నూనె వేస్తే చపాతీ అయింది. నూనెలో దేవితే రెండిట్లో ఉన్నది, మూడిట్లో ఉన్నది ఒకటే పదార్థం. మైదాతో చేస్తారు కదా చక్కగా. అంత చేసేది అదే. వాడు ఏం చేస్తాడంటే పొయ్యిల మీద కాల్స్తే పుల్క అని అమ్ముతాడు, కొంచెం నూనె వేసి కాల్చి చపాతీ అని అమ్ముతాడు, నూనెలో దేవి పూరి అని అమ్ముతాడు. దాంట్లో ఒక కర్రీ చేస్తాడు, దీంట్లో ఒక కర్రీ చేస్తాడు, దీంట్లో ఒక కర్రీ చేస్తాడు. నాకు ఏ రోగం లేదంటారు, చక్క డైలీ తినండి, తొందరలో వచ్చేస్తుంది. నోటిని కంట్రోల్లో పెట్టుకుంటే రోగాలు మొత్తం కంట్రోల్లో ఉంటాయి. మూడోదండి, నిల్వ పచ్చళ్ళు. నిల్వ పచ్చళ్ళు అంటే మీరు పట్టుకున్నారు పచ్చడి 10 రోజులు సరిపడానే పట్టుకోండి. ఆవకాయ పట్టుకుంటే 10 రోజులు. అదేంటంటే సంవత్సరం నిల్వ ఉండాలి కదా అంటే, ఎప్పుడైతే మీరు ఉప్పు, నూనె, కారంలో ఈ ఆయిల్ ఉండిపోద్దు చూస్తారా, నిల్వ ఉంటుంది చూస్తారా, నెల రోజులు దాటిన దగ్గర నుంచి అది పాయిజన్ లాగా తయారైపోతుంది. నెలలు గడిచే కొద్ది అది విషంలాగా తయారైపోయి ఎవరైతే దాన్ని తింటారో వాళ్ళకి రకరకాల హార్మోన్ ఇన్బాలెన్స్ అనుకుంటుంది. మీరు ఎన్ని విత్తనాలు తినడం, ఒక రోజు పచ్చడి తినండి, మొత్తం దరిద్రం అయిపోతుంది. నెల రోజులు విత్తనాలు తిన్నారు, ఒక రోజు పచ్చడి వేసి తిన్నారు, మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, మొత్తం పోయినట్టు. మూడోది ఏంటంటే నిల్వ పచ్చడి. పూర్వం రోజులు నిల్వ పచ్చడి తిన్నారు. ఏం తిన్నారంటే రోటి పచ్చడి చేసి తిన్నారు. చక్క రోజు తినచ్చు. రోటి పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? సాయంకాలానికి తినకపోతే పాడైపోతుంది. నాన్ వెజ్ బదులు పుట్టకొక్కలు తినండి, నిల్వ పచ్చడి